మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇప్పుడైతే ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏది కానీ ప్రతిదీ చేసింది హెల్ప్ అవుతుందనే నేను చేస్తున్నా. ఇక ఏంటంటే అన్నీ తీసుకున్నావు, అన్నీ ఎప్పుడు వెళ్ళినావు ఏంది అని మీకు ప్రతిదీ నేను షేర్ చేయాలి కదా, ప్రతిదీ కూడా చెప్పాలి. నా వల్ల చెప్పకుంటే ఎట్లా అని నేను ఇప్పుడైతే బయలుదేరినాం. అన్నీ అందులో పెట్టేసుకున్నాం, కార్లో పెట్టేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక ప్రతిదీ తీసుకున్నదన్నీ మీకు చూపెట్టిన. ఇక అక్కడికి వెళ్ళాక ఉడక ప్రతిదీ షూట్ చేసి మీకు చెప్తా. ఏంటంటే నిజామాబాదు బయలుదేరుతున్నాము. ఇప్పుడు మా బిడ్డ వాళ్ళది నిజామాబాదు. ఇక ఆమె ఓలలు కట్టించడం అంటే ఒక అప్పుడొకటి ఐటమ్స్ తీసుకున్నాము, ఒక్కసారి తీసుకోలేము. ప్రతిదీ షూట్ చేసుకుంటాం. మా మన్మరాలకు ఓలలు కట్టించారు. వాళ్ళు చిన్నగానే చేసిర్రు, దీంట్లో చేసారు. ఫంక్షన్ హాల్లో ఏం చేయలేరు, ఎందుకంటే చిన్నగానే వేస్తామని చిన్నగానే వేసినాము. అప్పటి రోజులల్లో ఎట్లా చేస్తారో అట్లా ఏం చేసినాం. పెద్దగా అని కాదు, ఏదో పెట్టే ప్రాసెస్ అమ్మమ్మది ఉంటుంది కదా ప్రతిదీ ఉడక, ఆ పద్ధతిలో నేను తీసుకెళ్ళిన. ఇక వాళ్ళు ఎంత చేస్తారని కాదు, వాళ్ళ మంది మా కుటుంబము అన్నట్టుగా ఏంటంటే కుటుంబం మందానికి చేసినాం. పెద్దగా అన్నీ చేయలే. ఇక మామూలుగా అయినా ఇంట్లో కూర్చేసి ఇట్లా చిన్నగానే చేసినాం. ప్రతి ప్రాసెస్ కరెక్ట్ చేసినాం కానీ బాగా పెద్దగా చేయలే. ఇక సింపుల్గానే. ఇప్పుడైతే మా బిడ్డ వాళ్ళ ఇంటికి బయలుదేరినాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మా బిడ్డలు అయితే బట్టలు పెడుతుంది అక్కడ. మేము వెళ్ళే వరకు ఆమెకి వెళ్ళేది తెలియదు. సడన్గా వెళ్ళిపోయినాము. వెళ్తున్నామని తెలుసు, మేము ఇంటి దాకా వచ్చింది తెలియదు ఆమెకు. ఇంట్లోకి ఎవరికైనా షాక్ అవుతుంది మా బిడ్డ. ఇక ఫంక్షన్ అంటే పని ఉంటుంది కదా, ఇవి వండుకున్నాడు, పూజన అవి ఇవి అన్నీ క్లీన్ చేసుకున్నాడు. ఆమె పని ఆమెకే ఉన్నది. ఇక మేము ఒక రోజు ముందే అయితే వెళ్ళిపోయినా కానీ ఇక ఆమెనైతే మొత్తము ఇంట్లో అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాడు. పూజ అంటే సత్యనారాయణ పూజ అంటే బాగా అన్నీ మంచిగా గడుక్కున్నాడు, మంచిగా ఊడ్చుకున్నాడు, మంచిగా దులుపుకున్నాడు, అవన్నీ ఉంటాయి. ఇక ఆమె క్లీనింగ్ మీదే ఉంది. ఇక క్లీనింగ్ చేసేటోళ్ళు పిలిచిర్రు కానీ అయినా మన ఇంట్లో మనం చేసుకున్నది కొద్దిగా వేరే ఉంటుంది. ఇక ఆమె పని ఆమెను పిలిచి చేపించింది కానీ ఇక ఆమె చేసుకుంటుంది. ఇక నేనైతే ఆ ట్రే అన్నది నేను స్వీట్లు 5 రకాల స్వీట్లు ప్యాక్ చేయించిన కదా, అది ఏంటంటే ఫ్రూట్స్కు అది ఫ్లవర్సు అని చూపిస్తున్నా ఆమెకు పోయినాక. ఇక ఆమెకు ఏంటంటే ఏమేమి తెచ్చినా అన్నది అన్నీ చూపెట్టాలి కదా పోంగనే. ఇంకా చూపెట్టాలి కాబట్టి ఆమెకు ప్రతిదీ గుడక చూపెట్టాలి కాబట్టి ఇక అది ఏంటంటే ప్రతిదీ చూపిస్తా. ఓడి బియ్యంకి సంబంధించినవి, ఇవి సంబంధించినవి. ఇప్పుడు తేజతోటి పట్టించు. ఇక అక్కడికి పోయినాకనే బియ్యం అన్నీ తీసుకున్నాం కానీ ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి పట్టుకొని పోలేము. ఇక కొంచెము గోల్డ్ ఏంటంటే ఆమెకు అది ఇవి గుండ్లతోటి చేపించుడు ఉంటుందట అక్కడ నిజామాబాద్లో. ఇక మా సైడ్ లేదు గుండ్లు అట్లా చేపించుడు. వాళ్ళ పద్ధతులు అలాగే చెయ్యాలి కదా, వాళ్ళ పద్ధతిలో చేయాలి కాబట్టి ఆ గుండ్లు ఆమెకు చూపిస్తున్న 5 గుండ్లు కట్టాల మమ్మీ అంటే అవి గుడక చూపించిన. ఇవి తీసుకున్న బిడ్డని వాళ్ళ పద్ధతులు ఎట్టెట్లున్నాయి అట్లా చేయాలని. ఇక మాకైతే అవి ఒళ్ళలు కట్టించడం ఏం లేవు మా అత్తగారి ఇంటికాడ. ఇక్కడనైతే ఉన్నాయి. ఇక మా బిడ్డలకు గుడక కట్టించింది మా అమ్మ. ఇంకా అప్పుడు ఇక కానీ మా ఇంట్లో కట్టించుడు లేదు. ఇంకా పద్ధతులు కూడా ఉంటాయి, ఎందుకంటే అవి వంశపరంగా చేసేటి అవి పద్ధతులు చేసుడే ఉంటుంది. ఇప్పుడైతే నిజామాబాద్ వెళ్ళినాక వాళ్ళు మటను నేను ఏంటంటే తెలంగాణ మటను ఎట్లా వండుతారు అన్నది నేను ఇక్కడ షూట్ చేసినట్టు అట్లాంటి పెట్టు మమ్మీ అని నాకు అన్నది నా పెద్ద బిడ్డ. అయితే తెచ్చుకొని బిడ్డ నేను చేసి పెడతానంటే ఆ మటన్కి అయితే వెళ్ళిండ్రు. ఇక అక్కడనే శ్రీముఖి వాళ్ళ ఇల్లు ఉంటుందట. ఇక వస్తుంది మీకు ఇంట్లో వీడియోలో వస్తుంది. అది ఏంటంటే శ్రీముఖిది అది యాంకర్ శ్రీముఖి ఇల్లు వస్తుంది. ఇక అక్కడనే మా బిడ్డ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది. ఇక ఆమె అయితే ఇల్లు మంచిగా కట్టింది, మంచిగా ఆమెనే కట్టిందట. శ్రీముఖి కట్టిన అని ఎన్నోసార్లు షూట్ చేయంగా ఆమె వీడియోలలో చూసినాము, అక్కడికి పోయి కూడా చూసినాము. ఇక బాగుంది వాళ్ళ ఇల్లు. ఇక ప్రతిదీ గుడక సామాన్ ఏదన్నా అవసరం ఉంటే తెచ్చుకుంటా అని మా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ వెళ్ళిండ్రు. ఇక ఏదేది ఇష్టం ఉన్నదో అది తెచ్చుకున్నారు. ఇక సామాన్ తెచ్చుకుని మా అల్లుడు గిట్ల పోయి తెచ్చారు కానీ చిన్నవి ఏమన్నా తినేటివి అవి ఇవి పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా ప్రతిదీ. ఇక మనం ఇంట్లో ఎన్ని చేసినా కూడా బయట ఎవరిని ఒకటి ఇష్టపడతారు. ఇక వాళ్ళకి ఇష్టపడుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి ఎవరిని తెచ్చుకుందామని అటు వెళ్ళిండ్రు, తెచ్చుకుంటారు. ఇక ప్రతిదీ కూడా మీకు షూట్ చేయాలి, ప్రతిదీ పెట్టాలి అని నాకు ఉంటుంది. షూట్ చేయి బిడ్డ ఏదైనా కానీ వాళ్ళకి పెట్టాలి కదా, ప్రతిదీ కూడా మనం చేసేది రొటీన్ అన్నది వాళ్ళు బాగా నచ్చుతుండ్రు అని చెప్తుండ్రు. ఇక ప్రతిదీ కూడా మీకు మీ ముందు పెట్టాలి అని ఆలోచిస్తాను నేను ఏది తిన్నా మంచి నీళ్ళు తాగింది ఒకటి ఉంది. ఇక మా పెద్ద బిడ్డ అక్కడ బండి మీద ఉన్నది. ఇక మా చిన్న బిడ్డనైతే అన్నీ తీసుకున్నది. ఇక పిల్లలకు సంబంధించిన ఏమన్నా తినేటి
సూపర్ మార్కెట్లోకి పోయి తీసుకొని వచ్చిర్రు. ఈ మటన్ తీసుకొని వచ్చిర్రు. తెలంగాణ మటన్ నువ్వు ఎట్లా అన్నావు మమ్మీ అట్లా అండు అంటే, నేను ఎప్పుడు వండుతా కానీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి వండుతా, ఒక్కొక్క రకంగా 4-5 రకాలు వండుతా. ఆ రకంగానే అండు అంటే ఆ రకంగానే వండుతాని. మా చిన్న మనమరాలకైతే బిర్యానీ ఇష్టమని, బిర్యానీకి కొంచెం మటన్ తీ మమ్మీ అని అన్నది. అంటే మటన్ తీసి కొద్దిగా పక్కకు పెట్టి, ఇక నేను ఆ కర్రీ చేస్తామని ఇక మళ్ళీ అన్నీ కడుక్కుంటాం, చేస్తాం కదా. మళ్ళీ ఏంటంటే ఇక 2 రోజులు ఉన్నది మనకు పూజ వరకు అన్నీ క్లీన్గా ఉండాలి, మళ్ళీ వండుకోము అని పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ ఇచ్చినాము వచ్చిన వాళ్ళకు. తెల్లారి మటన్ తోటి జరిగింది. ఇక ఇప్పుడైతే మనం పోయినాకనైతే ఇక మా బిడ్డ ఎన్నో రోజులు నా నోరు ఖరాబ్ అయిపోయింది మమ్మీ అంటే చేసి పెట్టిన. ఇంకా తెలంగాణ మటన్ కర్రీ అంటే ఆమెకు ఆమె వండుకున్నా కానీ తల్లి అండింది అట్లా ఇష్టం ఉంటుంది. ఈ పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి తింటారు కాబట్టి, మమ్మీ నువ్వు వండితేనే నాకు ఉన్నాయి, వంట గడికి రాదు, అలాంటి పెడితే నేను తినాలనుకుంటావు ఓసరి. ఇక అలా వండుతారు అప్పుడప్పుడు. కానీ ఇక ఎందుకంటే నేను వండింది ఎట్లా అంటేనే మమ్మీ నువ్వు మంచిగా వండుతావు అంటది. ఇప్పుడు మా చిన్న మనమరాలకు బిర్యానీకి తీసిపెట్టిన. ఇక ఆమె తినేది తక్కువ, అలా ఒక్క ముక్క కూడా తినదు, కానీ అట్లా బిర్యానీ రైస్ అంటే తింటుంది, ఆమెకి ఇష్టం. ఇక మా నక్షత్రకైతే మా పెద్ద మనమరాలకు అసలు కూరగాయలు టమాటా చారు చేయి మమ్మీ అంటది ఎప్పుడు. అమ్మమ్మ అంటది టమాటా చారు కావాలని చెప్తుంది. ఇక నేనైతే చింతకాయ అది పండుమిరపకాయల పచ్చడి అది తీసుకెళ్ళిన. ఇక మా బిడ్డకి ఇష్టము. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ రెడీ చేసిన కదా, మీరు చూసిరు కదా. ఇక అది చూపించిన. ఇక కారం గుడక నేను ఎల్లిగడ్డతో బట్టి ప్యాక్ చేసుకొని తీసుకుపోతా అప్పుడప్పుడు కారం గుడక. ఇక ఆమెకు నేను తీసుకుపోయిన కారమే మంచిగా ఉంటుంది మమ్మీ అంటది. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, ప్రతి పని అయినా కానీ ఇక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏది కానీ మీకు షేర్ చేయాలని అనుకుంటా, ప్రతిదీ ఉడక షేర్ చేస్తా. ఎందుకంటే ఇది మొత్తము ఏంటంటే ఆమె ఫంక్షన్ మొత్తం ఎట్లా అంటే మీకు ఏది కానీ చెప్పకుండా చిన్నగా చేసినా కానీ మీకు చెప్పాలని అనుకుంటా. అప్పుడైతే వెళ్ళి ఆ వంటనైతే ఇక మా తేజనైతే ఇక మమ్మీ నువ్వు అట్లనే అండు, అప్పుడు అన్నట్టు అండు, అక్కకి ఇష్టం అని చెప్పింది. ఏమో చూపిస్తుంది, ఇది ఎట్లా తెచ్చినామా అట్లా తెచ్చినామా అని చూపిస్తుంది. అది బేజా తెచ్చిర్రు. బేజా అండు కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. బేజా అండితే బాగా నచ్చుతుంది. కర్రీస్ అంటే మమ్మీ నువ్వు నువ్వు నీలా కుదిరాయి మాకు అంటారు. అలా కుదురుతాయి కానీ అదేందో ఏమో నేను చేసిందే మంచిగా ఉంది అంటారు వాళ్ళు. ఇక ప్రతి బిడ్డకి అట్లనే తల్లి చేసిందంటే ఇష్టం ఉంటుంది. ఇక ఏంటంటే వాళ్ళ అత్తగారింటికి అక్కడ వండినా కానీ ఇక మనం పోయి చేసింది వాళ్ళకి ఇష్టపడతారు. కూరగాయలైనా ఏవైనా రోజుకొక్కసారన్నా మనం కూరలు వండేటప్పుడు ఒక్కసారన్నా అడుగుతుంది, కొద్దిగానన్నా అడుగుతుంది నా పెద్ద బిడ్డే, మమ్మీ ఇది వండుతున్నాయి ఇది ఎట్లా వండాలని ఆమెకు వండొచ్చినా కానీ అడుగుతుంది. ఇక అట్లా ఇక ఆమెకు ఒక నమ్మకం అంతే. ఆమె వండుతుంది. ఇక నేను ఒక్కసారి ఏదైనా చెప్పినంటే ఇది కుక్కలు రేయి బిడ్డ, ఇది ఇట్లా ఇవ్వు అది ఇట్లా అని నేను చెప్తా, ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. ఆమెకు అది నచ్చుతుంది. ప్రతి బిడ్డ గుడక తల్లికి అడగంది ఏది చెయ్యరు. కొందరు ఏంటంటే చేయొచ్చినా గుడక అట్లా కొంచెం పెద్దవాళ్ళు చేసినట్టుగా మనం చెయ్యాలన్నది ఒకటి. మా బిడ్డలకైతే అట్లుంటుంది. నన్ను ప్రతిదీ గుడక వాళ్ళకి తెలిసినా కానీ మళ్ళీ అడుగుతారంటే ఇక అది నమ్మకం. మా మమ్మీ చేస్తే పక్కా ఉంటుందని ఒక నమ్మకం. ఇదైతే బాగా మీకు అన్నీ నచ్చుతాయి అనుకుంటున్నా. ఇక తేజ నేను ఇద్దరం పోయి అన్నీ ఏమేమి ఉన్నది ఏం లేదు అన్నీ ఇక ఎంక్వైరీ చేస్తుంది తేజ ప్రతిదీ ఉడక. ఇక మనము కరెక్ట్ టైంకు బాధపడద్దు అని ఇక మేము పోయి అయితే వంట ఇక మా అమ్మ వచ్చినాక చేస్తుంది వంట అని వదిలేసింది. ఇక నేను పోయినా ఇంకనే చేస్తుంది అప్పుడప్పుడు చేస్తుంది. కానీ ఇక నేను చేసిందంటే ఆమెకి ఇష్టము. ఇక వేరే పనులు చూసుకున్నది కానీ ఇక వంటకాడికి వెళ్ళిపోలేదు. మా మమ్మ వస్తుందని వదిలేసింది ఇక పని. ఇక తేజ అయితే ఇక అంటుంది నువ్వు వచ్చినాక వంట చేస్తావు అని ఊరుకుంటుంది మమ్మీ ఎట్లయినా అని అంటుంది. ఇక ఇప్పుడైతే రెడీ చేస్తున్నాము. మా మన్మరాళ్ళు లేరు, స్కూల్కి పోయినరు. ఇక అలా వస్తారు. వాళ్ళకి వచ్చేది తెలుసు కానీ మేమైతే ఇంట్లోనే ఉంటాం. కానీ వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ లెక్క అయిపోతుంది. ఇక వాళ్ళకు ఏంటంటే వచ్చినో రాలేదో నాకు తెలియదు అన్నట్టు వస్తారు. ఇక ఏంటంటే ఇక అమ్మమ్మ వస్తే టమాటా చారు చేయించుకుంటా అని అనుకుంటుంది. ఈమెనేమో బిర్యానీ చేయించుకుంటా అనుకుంటుంది. ఇక ప్రతి అమ్మమ్మకు ఇట్లా ఉంటుంది. మన్మరాన్లది బిడ్డలది ఇట్లా ఉంటుంది. ఇక మీకు ఎట్లుంటుంది చెప్పుర్రి, మీరు కామెంట్ పెట్టుర్రి. ఎందుకంటే మీరు అమ్మమ్మలకు ఎంత క్లోజ్గా ఉంటారంటే అప్పుడు కథలు చెప్పుదురు. అమ్మమ్మలు వచ్చినారంటే కథలు చెప్పుడు. మా అమ్మమ్మ అయితే కథలు చెప్తుండే అప్పటి రోజులల్లో. ఇక కథలు చెప్పుడు ఇట్లా అవన్నీ ఉంటుండే. ఇప్పుడు కథలు వింటుండ్రా ఫోన్లలోనే అన్ని ఫోన్లే ఉంటున్నాయి. ప్రతిదీ కథలు పొద్దున్న లేవగానే అన్నం తిన్నా కథ చెప్పుకుంటున్నాయి, పండుకున్నా కథ చెప్పుకుంటున్నాయి. అమ్మమ్మది అట్లా గౌరవం ఉంటుండే. ఇక ప్రతిది కూడా అమ్మమ్మ తినిపిస్తున్నది ఇంటమని అందరూ.
ఇప్పుడు అట్లా కాదు. ఇక ఏంటంటే తినిపించుడు కాదు, ఏది కాదు, ఏమి ఆ కథలు వింటలేరు, ఏమిటి మొత్తం ఫోన్లే అంటారు. ఇక మా మన్మరాళ్ళు అయితే ఇక ఫోన్ పట్టుకుంటే అన్నం తింటా అంటున్నారు. ఇక అట్లా ఎవరైనా పిల్లలు అట్లే ఉన్నారు. జర ఫోన్లు తక్కువ చేయర్రి, ఎందుకంటే పిల్లలకి ఇచ్చుడు తక్కువ చేయర్రి. నేను ఎప్పుడెప్పుడు ఫోన్ వద్దు అని చెప్తా. ఇంకా ప్రతిది కూడక మనకు మునుపటి రోజుల్లో వాళ్ళకి ఏం తెలియదు. కథలు అంటే అది ఏంటంటే పండుకున్నది మనము వాళ్ళ కథ చెప్తుంటే ఎప్పుడో పండుకుంటుంటాం. వాళ్ళు అట్లే చెప్పుదురు అమ్మమ్మలు నానమ్మలు అయినా కానీ. ఇక పొద్దున్న లేస్తే కథ, సాయంత్రం కథ అట్లా ఉంటుండే. అన్నం తిన్నా కానీ ఏదన్నా ఒక స్టోరీ చెప్తుంటిమి, అది మంచిగా ఉంటుండే. ఇక ఇప్పుడు ఆ స్టోరీలు లేవు, మొత్తం ఫోన్లలో స్టోరీలే ఉన్నాయి. ఆ ఫోన్లలో స్టోరీలు బంద్ చేసి అమ్మమ్మలు ఎప్పుడన్నా వచ్చినా కూడా ఏదన్నా ఒక ప్రాసెస్ చెప్పుకుంటా కూర్చుండూరు. ఎందుకంటే వాళ్ళు వింటారా? వినరు కానీ మనకు అట్లా మనం ఇన్నోళ్ళం కాబట్టి. ఇక అప్పటి రోజులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే ఇక ఇట్లా పైన వండుకుంటుంటిమి. ఇక అందరం వండుకొని ఒక లైన్గా వండుకొని కథలు చెప్పుకుంటుంటిమి. కథ చెప్తే ఎంత మంచిగా ఇంట్రెస్ట్గా అందరు కాము వింటుంటిమి ఆడికెళ్ళి దాకా లైన్గా వండు. ఇప్పుడు ఏంది ఓల ఫోన్ వాళ్ళు పట్టుకొని అయితే ఇక ఓళ్ళకు దగ్గర వంటలేరు, అట్లుండి ఇక దూరం దూరం పండుకుంటారు. ఇక ఏంటంటే మర్చిపోక ఫోన్ అయ్యి ఓలొక్క జలం అంటారు. మనం మాట్లాడిన వాళ్ళకి వినబడాయి, మనం మాట్లాడేది కూడా వాళ్ళు పట్టించుకోరు. పిలిచి మాట్లాడితేనే మాట్లాడుతుండ్రు. ఇప్పుడైతే బేజా వండుతున్నా, మటన్ వండుతున్నా. ఇక ఇదైతే బేజా అన్నది, మమ్మీ నువ్వు మంచిగా వండుతావు అట్లా అంటే అట్లా వండుతున్నా. ఇక మీకు కూడా ఇది ప్రాసెస్ అన్నది పెట్టినా కూడా ముందు వీడియోలలో ఉన్నది కానీ ఫస్ట్లో చేసిన బేజా అన్నది. బేజా గుడక చేసుట్లా గ్రేవీతోటి ఇట్లా కమ్మతనంలా అన్నీ మనము కుడక పౌడరు అన్నీ వేసి ఇట్లా వేస్తే బాగుంటుంది. ఇట్లా కలుపుకుంటట్టు గుడుకుంటుంది. ఇట్లా ఏంటంటే ఇది వట్టి గడ్డలో వేయకుండా ఇట్లా గ్రేవీతోటి చేస్తే కర్రీ అయిపోతుంది. ఎప్పుడన్నా మనకి ఇట్లా వండుకొని బాగుంటుంది. ఇక అట్లా వేడివేడిగా కొంచెం తినాలని తేజ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటుంది ఆమె. కొంచెం అంత వేసిస్తే ఆమె ఎక్కువ తిన్నది, కొంచెం తిన్నా కూడా వేడిగా. ఇక ఆమెకు అట్లా వేడిది పెడితే అట్లా తింటుంది, వట్టిగా తింటుంది కొద్దిగా. ఇక ఆమె తినేది తక్కువ, ఇక మనకు ఉన్నా కానీ తెల్లారైనా తింటాం, ఆమె అట్లా తినది. అయితే అనుష నేను తింటాం, నిద్రం తింటాం, తెల్లారైనా తింటాం. ఇక ప్రతిదీ కూడక మనం వేస్ట్ చేయొద్దు, పడేయద్దు. ఫుడ్ అంటే ఏంది, ఎంత విలువ. ఒక్క ముక్కకు ఒక 10 రూపాయలు పడ్డట్టు మటన్ అంటే పడేసుడు ఉడక. ఇక మనకు ఇట్లా కూరగాయలు మంచిగా, ఎందుకంటే వెజ్ తినేటోళ్ళకే మంచిగా. నాన్ వెజ్ తినేటోళ్ళు అంటే మనకు ఖర్చు ఎక్కువనే ఉంటుంది. ఇది ఆ ఫ్లేవర్ వచ్చింది చూడండి. కొంచెం గ్రేవీతోటి చేయి మమ్మీ అని అన్నది. కొంచెం గ్రేవీతోటి చేసిన ఈ తెలంగాణ మటన్ కర్రీ అంత బాగుంటుంది. ఇక టేస్ట్కి అయితే ఏం చెప్పలేను. ఇక ఇట్లా వేసుకునేది చూడుర్రి. మనది ఇది ఫుడ్ వీడియోలో అయితే పెట్టినా ఇగో ఈ రకంగా ఏంది ఒక చెంచాడు వేసి కొంచెం సూప్ పోసి ఇట్లా పెడతారు. ఏంటంటే ఇప్పుడు చిక్క గ్రేవీతోటి మొత్తం గట్క లెక్క చేసేస్తారు కానీ ఇట్లా అండుదురు. ఇదే కమ్మతనంలో సూపర్. ఇక ఈ రకంగా వండుకుంటాం. ఇక అట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పటి రోజులలో మాత్రం టేస్ట్ తెలియకుండా తింటారు. రమ్మని రాని అయ్యో ప్రేమలు రాసేసినవా? హాయ్ పూరి. అయ్యో ఎందుకు పడేసినావు? మేము వస్తున్నట్టు తెలుసా? చైతమ్ములు బంగారు తల్లి బొగ్గరకొండ ఇద్దరు వాడు ఇప్పు లోపలికి ఎందుకు పోతారు? పద లోపలికి పోతాం మేము. శ్రీముఖికి హాయి చెప్పేసి వస్తాం. చైతమ్మ హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చైతు. ఇడ్జుడు కరాటే వెళ్తున్నది నక్షమ్మ. ఇక మా మన్మరాలు అయితే కరాటాకి వెళ్ళిపోతుంది. మేము వెళ్ళినాక ఇక సాయంత్రము కరాటాకి వస్తుంది స్కూల్కి వచ్చినాక. ఇక శ్రీముఖి వాళ్ళ ఇల్లు ఇది యాంకర్ శ్రీముఖి లేదా వాళ్ళ ఇల్లు మా బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది. అయితే ఇక అక్కడ నుంచి కరాటాకి తీసుకెళ్తుంది. ఇక ఇది శ్రీముఖి వాళ్ళ ఇల్లు అని షూట్ చేసింది తేజ. ఇక ఇదైతే ఇక మొత్తము శ్రీముఖి వాళ్ళది. యాంకర్ శ్రీముఖి
ఏంటంటే నిజామాబాదే కదా ఆమెది. నిజామాబాద్‌లోనే మా బిడ్డ ఇంటి పక్కకే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది, పక్కనే. ఇక వాళ్ళ ఇల్లుకి వీళ్ళ ఇల్లుకి దగ్గరనే, పక్క పక్కనే 2, 3 ఇండ్లు దాటి ఉంటుంది. మొత్తం ఆమెది. ఇప్పుడైతే కరాటే మా పెద్ద మన్మరాలు చేస్తుంది, నక్షత్ర చేస్తుంది. మా మన్మరాలు చేస్తుంది కరాటాకు. సాయంత్రం పంపిస్తాం. ప్రతి దాంట్లో స్పోర్ట్స్లల్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నదని చూసి పంపించాలి. ఎందుకంటే ఆమె కరాటే ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి కరాటాకు పంపిస్తున్నాం. ఇక పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది, ఏంటంటే బ్యాటు ఇంట్రెస్ట్ ఉన్నదా, ఈ కరాటే ఇంట్రెస్ట్ ఉన్నదా, బాక్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదా, మీరు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో చూసుకొని స్పోర్ట్స్లల్లో ఇక వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి పిల్లలను. ఇక ప్రతిదీ కూడా వాళ్ళకు అట్లా చేసినామంటే వాళ్ళ మైండ్ సెట్టింగ్ అన్నది షార్ప్ అవుతుంటుంది. మనము ఈ కష్టపడుతుంటాను అనుకోదు, అందులో కష్టంలోనే వాళ్ళకు మంచి ఫాస్ట్ ధైర్యవంతులు, ఒక ఏదైనా చేయగలుగుతాము అన్నది ఒకటి వస్తుంది. వాళ్ళు చేస్తూ ఉంటే ఇక వాళ్ళను మనము ఎందుకని మనం వెనుకకు పెట్టినామంటే వాళ్ళు వెనుకకే ఉండగలుగుతారు. అట్లా ఉంచకుండ్రి పిల్లలను ఎండ్లా ఫాస్ట్ ఉన్నారు అని చూసుకొని తోలుండ్రి. టైం ఎంత ఉంటుంది, టైం ఉండదు అంటారు. టైం ఉన్నళ్ళనే అడ్జస్ట్ చేయాలి. ఏ టైంకు ఆ టైం వట్టిగా రుద్దన అయితే టైం వేస్ట్ చేయొద్దు. ఆడుకోమనుడు చేయమనుడు మాత్రం చేయకుండ్రి. ఇక అట్లా స్కూల్కి పోయి రాగానే కరెక్ట్గా పంపిస్తుంది మా పెద్ద బిడ్డే. ఇక మేము పోయినాం కదా, తేజ తీసుకొని వెళ్ళింది కానీ ఆ శ్రీమికి వాళ్ళ ఇల్లు కనబడితే షూట్ చేసింది. ఇక ఏంటంటే అన్ని దగ్గరనే కదా, ఈ యాంకర్ శ్రీమికి అంటే ఇక అందరికీ ఇల్లు చూపించింది కదా ఆమె. ఇక నిజామాబాద్ అని తెలుసు. ఇక పక్కనే ఇక ఈమె కరాటే ఉన్నది కాబట్టి అటు వెళ్ళిన. ఇక ఏంటంటే అది కరెక్ట్గా పోయి వచ్చిర్రు, ఇంటికి బయలుదేరిండ్రు. ఇక మా చిన్న మన్మరాలు అయితే ఇక ఆమెనే ఫాస్ట్, నేను డోర్ పెడతా అంటది, ఇట్లా అంటది. ఇక పిల్లలకు ఏ భయం అనిపించదు, మనము ఏది ముట్టాలన్నా భయపడుతుంది. ఇప్పుడు గుండ్లు తెచ్చినాం కదా, పూసలు మాత్రము గోల్డ్ షాపులు తీసుకున్నాము, అవి గుచ్చాలన్నారు. ఇక పోయినాక గుండ్లు పూసలు కుచ్చుతున్నాం. ఇక అట్లా కుచ్చి కట్టాలంటే ఇక వాళ్ళ పద్ధతులు ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా అడుక్కుంటాం. మేము చేసినాం. మా పెద్ద బిడ్డే మా తేజ ఇద్దరు కలిసి కుచ్చి ఇక ఈ రకంగా కూర్చాలని వాళ్ళ అత్తమ్మ చెప్పింది. ఇక అన్నే కూర్చుండి చెప్తుంది వాళ్ళ అత్తమ్మ. ప్రతిది కొడుక తెలుసుకొని చెయ్యాలి కదా. ఇక అప్పటికప్పుడే కావాలంటే కష్టం, చేయలేము. ఇక ప్రతి పని కొడుక మనము ముందు చేసుకున్న చూడు, ముందు మనం ఆలోచించుకోండి. ఏది పండగ రోజే మనం అన్నీ చేయాలంటే చేయలేము. ప్రతిది కొడుక మనం ముందు ఆలోచించుకొని ముందు చేస్తే మనకు ఆనాడు మంచిగా అయిపోతుంది. ఇక మేము సత్యనారాయణ పూజ చేసుకున్నా కొడుక ముందు పువ్వులు తెచ్చుకొని అన్నీ గుచ్చుకొని ఇక అన్నీ ప్రిఫరెన్స్ ముందే చేసేసుకొని అందరు వచ్చినాక అంటే కానే కాదు, నువ్వు చేస్తావా నేను చేస్తానా నువ్వు చేస్తావా అని ఇక ముందు ఆలోచనలు అయితే ఉండాలి. పండుగలు చేసిన ప్రతి ఇంట్లో పని అయినా డైలీది అయినా కానీ మనకు ఆలోచన అన్నది ఉండాలి. ఇంట్లో అది పట్టించుకోవాలి. మనకు అప్పటికప్పుడు ఆలోచించుకున్న పనులు కరెక్ట్ కావు. ఇక ఏది చేసినా కూడా మనం ముందు ఇది తెచ్చుకోవన్నా ఇది చెయ్యన్నా, మనము చీరలు కూడా కొన్ని ఏం చేస్తాము, మనం పోయినప్పుడు మంచిగా కనబడతాయి, అప్పుడు తీసేసుకోవాలి. మనకు కావాలనుకుంటే తీసేసుకోవాలి. మనకు కావాలన్నప్పుడు మనకు చీరలు అసలు దొరికాయి. ఇక దొరకకుంటే ఇక ఏంటంటే మొన్న మా అనుషకు మేము అనుకోకుండా ఇక పోయినాం కదా, 2-3 సార్లు పోయినాం కానీ చీరలు మేము అనుకున్నట్టు అనిపించలేదు. ఇక అంతా నాకు నచ్చలేదు. ఇక మామూలుగానే తీసుకున్నాం. ఇక ఇప్పుడు ఏంటంటే స్టాక్ అంతా పాతది స్టాక్ అంతా తీసి బయట పెట్టిరు. ఆ స్టాకుల్ని ఏరినాము. ఇక తేజ నేను ఇప్పుడైతే బియ్యానికి దానికైతే ఏదో ఒకటి అని ఏరినాము. ఇక బాగా ఖరీదైన వద్దు మమ్మీ, నేను డ్రెస్సులు వేసుకుంటా కదా అన్నది. ఇక ఆమెను తీసుకొని వస్తారు, కరెక్ట్గా పోయింది కదా, వదిలేసి వచ్చిర్రు, ఒకసారి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఇక పండగ సామాన్ అంతా తెచ్చిర్రు. తెస్తే ఇక అవన్నీ తీస్తుంది. మీకు గుడక మరి షూట్ చేసే సామాను చూపిస్తా అని ఇక మా అల్లుడు మా బిడ్డ పోయి తెచ్చిర్రు సామాను. ఇక పూజ సామాను వేరే తెస్తారు కానీ ఇంట్లోకైతే ఇది మనము పండగకు సంబంధించిన అయితే ఇంట్లోకైతే కావాలి. దేవుని నూనె అంటే ఆ పూజతో వస్తుంది, మనకు మళ్ళీ అవసరం ఉంటాయి కదా ఏదానికైనా కానీ అని దేవుని నూనె ఉడక తీసుకొచ్చిర్రు. ఇక ప్రతిదీ ఉడక అవసరం ఉండేటి ఏమేమి ఉన్నాయి అన్నీ రాసుకొని తీసుకొచ్చింది మా పెద్ద బిడ్డ. ఉన్న ఇంట్లో సామాన్లు ఉన్నా కానీ మళ్ళీ ఏదో ఒకటి తక్కువ పడుతుంది. మన పండగ అంటే అది చిన్నగా చేయని పెద్దగా చేయని తక్కువ పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ట్రానే ఉండాలి బిడ్డ. ఏదైనా కానీ మన పండగ అయిపోయినాక మనమే తింటాం కదా అని నేను చెప్తే ఇక ప్రతి సామాను కూడా ఇంట్లో ఉన్నా కూడా ఆమె కొద్దిగా అయినా కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఆ సిర చేస్తాం కదా, గోధుమ రవ్వ, అది ఆ రవ్వ గుడక, సన్నపు రవ్వ, ఈ రవ్వ, అన్ని రకాలు ఇక పిండిలు ఇక ఉన్నా ఉడక కొన్ని మళ్ళీ తీసుకొచ్చింది. అన్నీ ఉన్నా ఉడక
ఇక ప్రతిది కూడక మీరు ఏంటంటే నాకైతే ఇక కాఫీ కావాలి కంపల్సరీ. వాళ్ళు కాఫీ తాగరు, టీ తాగరు, ఇక తక్కువ వాళ్ళ ఇంట్లో. ఇక నాకు కాఫీ కావాలి, టీ కావాలి. నాకు టీ గురించి కాఫీ గురించి అది తెచ్చింది. ఇక ప్రతిదీ అవసరం ఉండే పిల్లలకు బిస్కెట్స్ అంటే ఇవంటే అవంటే ఏదన్నా ఒకటి ఇక షాంపూ డబ్బలు ఇక ప్రతిదీ ఉడక మనకు ఏదేది అవసరమో డబ్బులు ఉండాలి, మనకు లేదు అన్నట్టు ఉండదు. ఇక వాళ్ళకు పాలల్లో వేసుకుని తింటారు అవి, అట్లా ఇష్టపడతారు పిల్లలు. మనకి ఎన్ని ఉన్నా కూడా పిల్లలకు ఇష్టమైనవి కొన్ని కొన్ని అయినా తీసుకోవాలి. ఇక బయట ఫుడ్ మనం ఎన్ని రకాలు చేసినా బయట ఫుడ్ కొద్దిగా కావాలంటారు. ఇక వాళ్ళకి అట్లా ఇష్టం ఉంటుంది, ప్యాకెట్లలో అట్లా తెచ్చుకుంటారు. ఇక మనకైతే మనం చిన్నగా ఉన్నాక ఇవి కొనుక్కునేవి కావు. ఇంకా టీ పౌడర్ కూడా తీసుకొచ్చింది. ఏంటంటే అందరు వస్తారు కదా, టీ పెట్టుకున్నాడు ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు ఇంట్లో మా బిడ్డ తాగది, పాలు తాగుతుంది, మా అల్లుడు కూడా తాగడు. ఇక పిల్లల పాలు తాగుతారు. ఇక పాలు బూస్ట్ ఎప్పుడైనా తాగుతారు, కానీ వాళ్ళు తక్కువనే. ఇక ప్రతిదీ కూడా మీకు చూపెట్టాలనుకుంటున్నాను. మీకు ఏంటంటే ఏది చేసినా కానీ ప్రతిదీ చూపిస్తానే నేను చెప్తా. మీకు రొటీన్ అన్నది ఇక ఇది ఏంటంటే మీరు మీ మన్మరాలది ఫంక్షన్ అని అంటారు కదా, వస్తుంది. నీకు నేను ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేసినో ఆ రకంగా మీకు వస్తుంది. ఇక ఈ 3 రోజులలో ఆమె ప్రాసెస్లో వస్తాయి. ఆమె ఒళ్ళలు కట్టించేదాకా వస్తాయి. ఈరోజు మేము పోయినాక తెల్లారిది విషయం ఇది. ఇక అన్నీ తెచ్చుకున్నాయి, అన్నీ చేసినాయి. మీకు ప్రతిదీ కూడా చూపించాలని నేను చూపిస్తున్నా. ఇక ఆమె ఏంటంటే ఒళ్ళలు కట్టించింది కూడా వస్తుంది, ముందు వీడియోలు వస్తుంది. రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. తేజ పెడుతుంది, రేపు కొంత వస్తుంది, ఎల్లుండి కొంతగా వస్తుంది. ఇక ఆమెదే ఉంటుంది ఇక వీడియో అయితే. ఇక చిన్నగా చేసినా కూడా వీడియోలు అయితే తీసినాం, మేము ప్రతి షేర్ చేయాలి. నాకు చేసే పద్ధతులు అయితే పెద్దగా చేసినా గంతే, చిన్నగా చేసినా గంతే. నేను పద్ధతులు అన్నీ కరెక్ట్ చేసిన. ఇక వాళ్ళు ఎట్లనే చేసుకొని వాళ్ళ మందిని పిలుచుకున్నారు. నేను ఎక్కువను ఎవరిని విలువలే, తక్కువని. ఇక ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళు ఇక బాగా విలువలే. ఇక మనకు కావాల్సిన వాళ్ళు మన ఇంటికి సంబంధించిన వాళ్ళే అంతే. అందరిని పిలుచుకొని చేసుకోవాలంటే ఇంకా ముందు పండుగ. మా నక్షత్రది బర్త్డే మాత్రం ఫంక్షన్ అలా చేసినాం. ఇది ఇంట్లోనే చేసుకుందాము. ఇక చిన్నగానే సత్యం పూజ చేసుకొని చీర కట్టించుకుందామని కట్టించుకున్నాం. ఇది ఏంటంటే ఒళ్ళలు కట్టించుడు కదా, అంతే. ఇక ఎన్ని ఏం సామాన్లు అయినా కానీ తక్కువ ఉంటే వెనక తెచ్చుకుందాం అన్నట్టు ఉండదు. నెక్స్ట్ అనేది తెచ్చుకోవాలి పండగలంటే. తర్వాత మనకే ఉంటాయి కదా, అవి ఏమైనా ఖరాబ్ అయ్యేటియా ఏమన్నా అయ్యేటియా. ఇక ఏంటంటే అంటేనంటూ తక్కువ తెచ్చుకుంటే ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఎట్లుంటుంది. ఇక ఓళ్ళు ఉంటలేరు ఈ రోజులలో. అప్పుడే వస్తుండ్రు, అప్పుడే వెళ్ళిపోతుండ్రు. మునుపటి రోజులు కావు. వారం రోజుల ముందు, 10 రోజుల ముందు ఇట్లా 15 రోజుల ముందు. పెళ్ళిళ్ళకైతే 4 రోజుల ముందు నుంచే ఇక ఉందురు అండుకుందరు, తిందురు, అది చేస్తురు, అన్ని బియ్యాలు చేసుడు అన్నీ ఉంటుండే. ప్రతి పండుగ కూడా అట్లే ఉంటుండే. ఇక నూనె ఉన్నది కానీ ఒక డబ్బానే తీసుకురా బిడ్డ, నూనె డబ్బా. ఇక దేవునికి అది ఏది ఎప్పుడెప్పుడు ముడతాం కదా, దేవుని దగ్గరికి కావాలని. ఇక పోయినాక టీవీ చూసుకుంటా మేము కూర్చున్నాము. మా మన్మరాళ్ళు మేము అందరం కూర్చున్నాము. ఇక మేము అట్లా షూట్ చేసుకున్నాం కొద్దిగా అయితే. ఇక అట్లా ఇక మీకు అది నచ్చుతుంది అనుకుంటున్నాం.